నమస్తే. బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రయత్నిస్తారు. కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం ఖర్చు లేకుండా న్యాయ సలహా ఇవ్వాలనే మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయవేదిక. ఈరోజు అంశం చెక్ బౌన్స్ నుంచి తప్పించుకోవడం ఎలా. ఖాతాదారుడు తాను ఇచ్చిన చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, జైలు శిక్ష పడుతుందా, ఈ కేసుని ఎలా పరిష్కరించుకోవచ్చు, ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో న్యాయం ఎక్కడ పొందవచ్చు, ఇలా అన్ని రకాల న్యాయపరమైన సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ప్రస్తుతం మనతో స్టూడియోలో తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది, దీనివల్ల అయ్యే ఎదురయ్యే సమస్యలు ఏంటి? చెక్ బౌన్స్ ఎందుకంటే మనము ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని లేకుంటే మన చెక్ వాళ్ళకి సెక్యూరిటీగా కానీ ఇస్తే వాళ్ళు మనం అమౌంట్ ఇవ్వని పక్షాన వాళ్ళు చెక్ డిపాజిట్ చేస్తారు కోర్టులో. అప్పుడు కోర్టులో ఇది చెక్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ నుంచి మనకు ఇది లీగల్ నోటీస్ పంపిస్తాం వాళ్ళకి. మనం లీగల్ నోటీస్ మనం అడ్వకేట్ దగ్గరికి అప్రోచ్ అవుతే అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపిస్తాడు. అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించిన 15 days లోపల అతను అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అమౌంట్ 15 daysలో పే చేయకపోతే అప్పుడు మనం కోర్టుకు అప్రోచ్ అవుతే కోర్టు నుంచి అతనికి సమన్స్ అనేది కోర్టు వారు జారీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి చట్టంలో ఏ సెక్షన్లు ఉన్నాయి, అవి ఏంటో చెప్తారు ఒకసారి? చెక్ బౌన్స్కి సంబంధించి మనకు 138 NI యాక్ట్ ఒకటే మాత్రమే ఉందన్నమాట. 420 జనరల్గా ఇది ఇంతకుముందు ఇంక్లూడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 420 చెక్ బౌన్స్కి అట్రాక్ట్ చేయడం లేదు. ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా చూస్తారు. చెక్ బౌన్స్కి మాత్రం NI యాక్ట్, చెక్ బౌన్స్ 138 NI యాక్టే మాత్రమే ఉంటుంది. ఓకే. ఇక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని మీరు చెప్పారు కదా, 1881 చట్టం ప్రకారము దీనికి ఏ సాధనాలు ఉంటాయి? ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ చెక్ అనేది మనకు ఉండాల్సి ఉంటుంది. ఆ చెక్ ఇది బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత అది బౌన్స్ కావడము, దాని తర్వాత నెక్స్ట్ ఒక లీగల్ నోటీస్ ఉంటుంది. మనము ఒక అడ్వకేట్ గారి దగ్గరికి అప్రోచ్ అవుతే అడ్వకేట్ గారు మనకు లీగల్ నోటీస్ పంపిస్తాడు. ఆ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆ చెక్, ఆ లీగల్ నోటీస్, మనము ఇది పోస్టల్ రిసీట్ అంటే ఎప్పుడైతే ఇది అడ్వకేట్ ఖమ్మం నుంచి ఒక కాలర్ మాట్లాడుతున్నారు. హలో 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 నమస్తే. చెప్పండి, మీ పేరేంటండి? మా పేరు భారతమ్మ అండి, ఖమ్మం నుండి ల్యాండ్ తీసుకోవండి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మా సర్వే నెంబర్లో నా పక్కన వేరే వాళ్ళకి కొనుక్కున్నతను నాది కాదు, అదే సర్వే నెంబర్లో వేరే వాళ్ళకి కొనుక్కొని నా మీద కేసు పెట్టిండండి. నాకు సంబంధం లేదు. నీకేమంటుందంటే నాకు తీసేసిమంటే అసలు ఏమి చేయకపోతే కేసు పెట్టేసి 2006 తీర్పు వచ్చింది. అసలు ఆ తీర్పు ప్రకారం కోర్టు సభ్యులు ఆయన ఎట్ట పెట్టుకుంటూ అసలే ఉంటామని సర్వే పెట్టించుకుంటే ఎంఆర్ఓ కానీ ఏడీ కానీ ఆర్టీఓ కానీ తప్పుడు సర్వే రిపోర్ట్ ఇస్తే మేము సమాచార చట్టం కింద పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ పోలేదు అని ఇచ్చారండి. మా ఊరు రోడ్డు కింద పోయి ఇచ్చారు వాళ్ళు. సో మేము ఆర్టీఐ కింద పెట్టుకుంటే ఎక్కడ పోలేదని ఇచ్చారు. దాని ప్రకారం చేయవస్తే రామారావు గారు ఇది ఏదో ల్యాండింగ్ సంబంధించిన ఇష్యూ చెప్తున్నారు. చెక్ బౌన్స్ ఏ సమస్య అయినా కూడా మనం చెప్దాం. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. అయితే లాయర్ గారు మీతో మాట్లాడతారండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. మా సర్వే నెంబర్లో వేరే వాళ్ళు కొనుక్కున్నారండి. ఓకే. కొనుక్కున్న అతను అమ్మిన ఆయన కాదు, కొనుక్కున్న అతను నా మీద కేసు పెట్టింది. ఆయన భూమి పక్కన ఆయనకు తూర్పు వేయకున్న దాంట్లో ఉన్నది. ఆయన జోలి పోకుండా నా మీదకి వచ్చి నాకు కావాలంటే నేనేమంటుందంటే కోర్టు తీర్పు ఇచ్చింది కదా, అద్దెల ప్రకారం ఉండమంటే ఉండరట. కోర్టు అద్దుల్లో ఆయనకు మెయిన్ రోడ్డుకి లేకుండా పెట్టుకుంది. అయితే మేము మెయిన్ రోడ్డుకి పెట్టుకున్నాం. అది ఉండనని ఇక నేనేం చేసినాం అంటే సర్వేకి పెట్టుకున్నాం అండి. 2012లో సర్వే పెట్టుకుంటే ఎంఆర్ఓ సర్వే ఏం చేసింది, రోడ్డు కింద పోయి ఎకరం 16 గుంటలు ఈ టోటల్లో అన్నది. సరే రోడ్డు కింద పోతే పోయింది, మా దాంట్లో ఎంత పోయిందని అంటే అది ఇవ్వట్లే. మేము ఆర్టీఐ కింద పెట్టినాం. ఆర్టీఐ కింద పెడితే ఎక్కడ పోలేదని ఆర్ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఖర్చు కాలేదు, ఈ భూమికి ఖర్చు లేదు రోడ్డు అని ఇచ్చారు. దాని ప్రకారం పెట్టమంటే ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఆఖరి కలెక్టర్ ఏది కానీ రోడ్డు కింద పోయిందని పోయిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తిరిగి ఏటాడి మళ్ళీ మేము కోర్టుకు పోయినామండి.
మాకు ఏ సంబంధం లేదు. భూమి ఏం పక్కోడు దాంట్లో అమ్మిందో ఆ నెంబర్లో ఇంకొక కేసు ఏమో నా మీద, కొనుక్కున్న వాళ్ళు వేరే వాళ్ళు. 4 రేపులు ఇబ్బంది జరుగుతున్నారండి. నువ్వు నలుగురికి రమ్మన్నా రావట్లేదు, ప్రమాణం చేయమన్నా చేయట్లేదు. భారతమ్మ గారు సార్ మీకు సమాధానం ఇస్తారు దాని మీద, మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి సార్. సో సమస్య అది. ఇప్పుడు సమస్య అక్కడ ఆర్డీఓ ఎంఆర్ఓ ఇష్యూ ఇంకా సర్వే చేయించారు కాబట్టి అక్కడ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎవరైనా అటు సైడ్ నుంచి పార్టీకి కొల్యూడ్ అయితే మనం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే మనకు కావాల్సిన న్యాయం దొరుకుతుంది. మీకు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు సరి అయిన న్యాయం చేయడం లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు సమీపంలో ఎవరిని వెళ్ళి కలవాలి సార్ వాళ్ళు? సమీపంలో అక్కడ ఉన్న ఇది న్యాయవాదిని ఎవరిని కలిసినా అతను ఇక్కడ హైకోర్టులో వచ్చేసి హైకోర్టులో ఫస్ట్ ఇది కన్సర్న్ ఎంఆర్ఓ ఆర్డీఓ పైన యాక్షన్ తీసుకోవడానికి మన తెలంగాణ హైకోర్టులో మనం కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సో రైట్ సార్. ఇంకా ఇంకొక వ్యక్తి కాలర్ వచ్చారు, వంశీ గారు. ఎక్కడి నుంచి అండి వంశీ గారు? సార్ హైదరాబాద్ ఉంది సార్. సార్ చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. మేము అనగా మా ఫాదర్ సార్ ఒక ట్రస్టెడ్ పర్సన్ కి మనీ ఇచ్చాం సార్, ఒక 10 lakhs అబౌవ్. మనీ ఇచ్చిన తర్వాత ప్రామిసరీ నోట్స్ మరి చెక్ పైన సైన్ తీసుకున్నాం సార్. బట్ అది తీసుకున్న తర్వాత నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కాల్ చేస్తే ఆన్సర్ లేదు సార్. మేము లీగల్ ఎలా యాక్షన్ తీసుకోవాలి సార్? మీరు ఆ చెక్ ప్రామిసరీ నోట్ ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా అది ఫిలప్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని ఆ చెక్ని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయండి. ఓకే, బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఫండ్స్ ఇన్సఫిషియెంట్ అని బ్యాంక్ నుంచి మీకు ఎండోర్స్మెంట్ వస్తే అది తీసుకొని మీ దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి మీరు. ఓకే, అప్పుడు మీ అడ్వకేట్ ద్వారా అతనికి చెక్ బౌన్స్ నోటీస్ ఇచ్చేయండి, పంపించండి. ఓకే, కరెక్ట్ అతని అడ్రస్కి మీరు లీగల్ నోటీస్ పంపించేసేయండి. అతను 15 days లోపల అతను మీరు పంపిన ఇది నోటీస్కి స్పందన ఇది లేకుంటే అప్పుడు మీరు అక్కడ మీరు ఏ అడ్వకేట్ ద్వారానే లీగల్ నోటీస్ పంపించారో ఆ అడ్వకేట్ ద్వారానే మీరు కోర్టులో మీ కన్సర్న్ మీరు ఏ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు ఆ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ కోర్టులో ఇది కేసు ఫైల్ చేస్తే అప్పుడు అతనికి కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్తాయి. ఓకేనండి. అప్పుడు మీకు రావాల్సిన ఇది సమ్మన్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు అతను కోర్టుకి అడ్వకేట్ ద్వారా హాజరవుతాడు. మీకు కావాల్సినది కోర్టు ద్వారా మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది, లేకుంటే అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఎన్ఐ చట్టంలోని 138 సెక్షన్ ఉంది కదా, దాని ప్రకారం చూస్తే చెక్ బౌన్స్ అనేది ఇది సివిల్ వివాదమా లేకుంటే ఒక నేరంగా పరిగణించబడుతుందా? ఇది ఒక నేర అంటే క్రిమినల్ యాక్ట్ కిందకే వస్తుంది. ఈ చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ కూడా క్రిమినల్ కోర్ట్స్లోనే ప్రాసిక్యూట్ అవుతుంటాయి. ఇది క్రిమినల్కి సంబంధించిన నేరమే అవుతుంది. ఇది సివిల్కి సంబంధించిన మనీ రికవరీ సూట్ సివిల్ కోర్టులో సపరేట్గా ఫైల్ చేస్తుంటుంది. దానికి మనం కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది. దీనికి మనము ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్కి అడ్వకేట్ ఫీజే ఉంటుంది తప్ప దీనికి సపరేట్గా చెక్ అమౌంట్ ప్రకారము అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తి నుండి లేదా ఒక కంపెనీ నుండి తనకు రావాల్సిన డబ్బు కింద చెక్కును తీసుకున్నాడు అనుకుందాం. ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు అది బౌన్స్ అయింది. ఇప్పుడు సదరు చెక్ బౌన్స్ అయిన ఖాతాదారుడు అంటే బాధితుడు ముందుగా చేయాల్సిన పని ఏంటి? ఇక ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఇక ఉచితంగా న్యాయం దొరికే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇప్పుడు పేదలు కూడా ఉంటారు, భరించలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. కోర్టు ఫీజు మనకు ఈ పేదల గురించని మన ఇది హైకోర్టు వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క కోర్టును అలాట్ చేస్తారు. అక్కడ కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళని ద్వారా అప్రోచ్ అవుతే మనకు ఏమి అమౌంట్ ఫీజు తీసుకోకుండానే వాళ్ళు కేసెస్ అనేది త్రూ కోర్టు ద్వారా పరిష్కారం అవుతుంటాయి. లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అవుతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ ద్వారా మనం కేసెస్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఇంకో కాలర్ ఉన్నారు సార్, విజయవాడ నుంచి జగదీష్ చంద్రప్రసాద్ గారు. సో జగదీష్ చంద్రప్రసాద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే 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 గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. ఇది నాదొక చెక్ ఉందండి, ఒక 20,000 రూపాయలకి అప్పుకి. 20,000 రూపాయలు మామూలుగా ఖాళీ చెక్ మీద సంతకం పెట్టించుకుని ఇచ్చాను. అయితే దాని ప్రామిసరీ నోట్ ఏమీ లేదు సార్. ఓకే ఓకే ఓకే.
అంటే ఖాళీ చెక్ మీద ఫ్రెండ్షిప్ మీద ఒక 20,000 రూపాయలు నేను చెక్ మీద ఇచ్చాను అనమాట. ఓకే ఓకే. అది ఒక 3 years అయింది, ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ మనకి అప్పు ఇది తీర్చడం లేదు. ఓకే. కానీ దాని మీద డేట్ లేదండి, దాని వెనక అప్పుడు సంతకం ఉంది, చెక్ మీద కూడా సంతకం ఉంది. సరే, మీరు అతనికి ఇది అమౌంట్ ఇది ఫిలప్ చేసుకొని డేట్ లేదు కాబట్టి ఒకసారి అతనితో మాట్లాడండి. అతను చెప్పిన డేట్ ప్రకారం మీరు కోర్టులో ఫైల్ అంటే మీరు మరి అమౌంట్ ట్రాన్సాక్షన్ అప్పుడు ఎవరైనా ఉన్నారా? మీరు ఇద్దరే ఉన్నారా? సాక్షులు ఎవరు ఉన్నారా మీరు అమౌంట్ ఇచ్చినప్పుడు అతనికి? ఫ్రెండ్షిప్ లో ఇచ్చాము, ఆయన ఇంటికి వచ్చారు, ఇంటికి ఇచ్చాము అంతే. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు కదా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కాబట్టి అది అంటే ఇప్పుడు ఆ బటన్ అనేది అతని పైన ఉంటుంది. అతను మనకు చెక్ ఎందుకు ఇచ్చాడు అనే ఆ బటన్ అతని పైనే ఉంటుంది. అతను రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరైతే అది బ్యాంకులో డిపాజిట్ చేసి అది మీరు కోర్టులో ఫస్ట్ అయితే మనము అడ్వకేట్ ద్వారా మీరు లీగల్ నోటీస్ పంపించేయండి, తదుపరి కోర్టులో ఫైల్ చేయండి. మీకు అది కోర్టు నుంచి సమన్ వస్తే ఎవరైనా సెటిల్మెంట్కే వస్తారు కదా, అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ కాదని చెప్తున్నారు కాబట్టి మీకు అతను సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది.